హలో అందరికీ. టుడే వ్లాగ్ ఏంటంటే సండే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాం మేము. ఇక్కడ అయితే కాశీ రేగుపళ్ళు తీసుకున్నాను, తిందామని చెప్పి అక్కడైతే పెట్టాను నేను. ఇక్కడైతే పాలు పెట్టుకున్నాం ఫ్రిడ్జ్, కాఫీ పెట్టుకోవడానికి. ఇక్కడ ఇడ్లీ పిండి కూడా బయట పెట్టా. ఇంకా చిట్టుతల్లి అయితే ఫోన్ చూస్తుంది తను. ఇంకా తర్వాత తను ఫ్రెష్ కూడా అయిపోయింది. ఏంటంటే ఎంత ఎర్లీగా స్నానం చేసింది అనుకుంటున్నారేమో మీరు. తనకి ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ ఉంది. ఇంకా సరే కదా ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంక తనకి స్నానం అయితే చేయించాను. రెడీ అయితే చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మేకవర్ ఒకటి ఉంది, అక్క తెలిసిన అక్క బ్యూటిషియను. ఇంకా నేను మాట్లాడాను. ఇంకా యాక్చువల్గా అయితే సండే తను రెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ బిఫోర్ డే అయితే కొంచెం టైర్డ్ అయిందని చెప్పింది. నీ కూతురు గురించి వస్తున్నాను తల్లి, సారీ శైలు అని చెప్పి అంది. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే చిట్టుతల్లిని రెడీ చేయడానికి రెడీ అయ్యాను. నేనైతే స్నానం చేయించేసాను. ఇంకా తన స్నానం అయిపోయాక నేను కూడా బాత్ చేసి ఇంకా రెడీ అయిపోయాను. గ్రీన్ టీ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ తనకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ రెడీ చేశాను. మేబీ అక్కడ ఇస్తారో ఎవరో అని చెప్పి ఏదైనా చిట్టుతల్లి గురించి నేను ముందుగానే ప్యాక్ చేసుకుంటాను అన్నీ. అక్కడ ఒక ఫ్రాక్ పెట్టాను, ఈ బ్యాగ్ దాందే నర్సరీలో ఉన్నప్పుడు అది తీసుకున్నాం మేము. ఇంక ఇక్కడ నేనైతే ఈ శారీ పేరప్ చేశాను. చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. అంటే అక్కడ కొంచెం అఫీషియల్గా ఉంటుంది, మనం కూడా మంచిగా వెళ్ళాలి అనుకున్నా. నేను ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది, డ్రెస్ అయితే వేసుకోవాలనుకున్నా. ఇంకా శారీ అయితే బాగుంటుంది కదా, కొంచెం జనాలు వస్తారు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇక్కడికి వచ్చాము సెలూన్కి. ఇక్కడ చిట్టుతల్లి క్రోన్ అయితే పెట్టింది ఫస్ట్. ఇదే ఫ్రాక్ కూడా నేను అక్కడే వేసేసాను తీసుకెళ్ళి. ఈ ఫ్రాక్ యాక్చువల్గా నేను స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది అన్నప్పుడు తీసుకున్నాం ఆ ఫ్రాక్ మేము. అక్కడ దానికి క్లిప్స్ అవన్నీ తెచ్చాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మేకప్ చేయించుకొని ఉంది అని అక్కకైతే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మేకప్ అయితే స్టార్ట్ చేసింది. అసలు ఎలా చేయించుకుంటుంది ఏంటి అని చెప్పి మేమైతే కొంచెం భయపడ్డాము. కానీ సపోర్ట్ ఇస్తుందా లేదంటే చిన్న పాప కదా, తనకి 4 years, ఇంకా చిన్న పాపే కదా అనుకున్నాం. తర్వాత తను ఎలా చేసిందో చూడండి, చాలా బాగా చేసింది. నేనైతే తల దువ్వేటప్పుడు ఇటు తిరుగు అటు తిరుగని కాస్త గసురుకుంటా, అసలు అలా కూడా అనలేదు. ఎంత బాగా ట్రీట్ చేసిందంటే నిజంగా చాలా గ్రేట్ అసలు. అంటే వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళకే చేసేవారు మేకప్స్, అలాంటిది మా అమ్మాయి చేసింది. అరే చిన్నప్పుడు కూడా అడిగా, ఫేస్ కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నారు. ఇక సర్లే చిన్న పాప కదా. నెక్స్ట్ నేను తన స్టేజ్ ఫియర్ ఉండకూడదు అసలు అని చెప్పి నేను దీనికి రెడీ చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చింది. ఇంక ఇచ్చిన తర్వాత తను ఏదో ఒకటి మాటల్లో పెట్టాలి కదా, లేకపోతే వాళ్ళు మన మాట వినరు కదా. సో అందుకని చెప్పి నేను ఏదో ఒకటి చెప్తా ఉండేదాన్ని చిట్టుతల్లికి. ఇక్కడ కబుర్లు చెప్తా ఉండేవాళ్ళం మేము. ఇంకా ఈ సిస్టర్ అయితే చాలా బాగా ట్రీట్ చేసింది. అది కాదురా, నువ్వు ఇలా రా అలా రా అని అంటది, వేరే మాట అయితే అసలు ఏం మాట్లాడదు. నిజంగా వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది, ఫ్లూయెంట్గా మాట్లాడిద్ది. అసలు నా చిట్టుతల్లి చూడండి ఎంత బాగా చేయించుకుంటుందో మేకప్ అయితే. కొన్ని చోట మేము జోక్స్ కూడా వేసాము, ఎందుకంటే అది చేసిన అల్లరితనానికి క్యూట్గా ఏయోటి చేస్తూ ఉండేది. యాక్చువల్గా ఇది ఎలా ఎన్రోల్ చేసామంటే, నేను రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది మా పాప. తన మై బేబీ వాళ్ళు అనేది పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ బేబీస్ది, చిన్నపిల్లలది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇలా November 14th, 9th, 16th, 23rd and 30, 4 weeks సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఒక ఇన్విటేషన్ లాగా స్కూల్ వాళ్ళకి ఏముంటాయి గ్రూప్స్ ఉంటాయి కదా, అది మా మేడము అలా ప్రిన్సిపాల్ మేడంకి ఇస్తే తన గ్రూప్లో పెట్టారు. అయితే నేను ఎందుకు చూస్తే ఏంటి ఇది ఏమైనా ఫీజు పే చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. పే చేయాలన్నా పే చేద్దాము, ఏమైతే మహా అయితే 100 rupees, ఒక 500 లోపు ఉంటుంది. సో ఏంటి అసలు అని చెప్పి నేను ఎన్రోల్ చేద్దామని ఎన్రోల్ చేసాను. అది సబ్మిట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 9th వచ్చేసరికి నేను అక్కడ ఉన్నా, మా ఇంటి దగ్గర ఉన్న చెర్రీ వస్తాడు ఔటింగ్ ఉంది కదా అని, అది నేను స్కిప్ చేస్తాను.
ఇంక ఈ 3 మాత్రమే నేను ఎన్రోల్ చేశాను. అయితే వాళ్ళ మేడంకి కాల్ చేసి ఇలా అడిగితే మేడం ఏం చెప్పిందంటే కనుక్కుంటాను అంది. అప్పుడు తర్వాత నాకు ఇంకొక ఆఫీస్ దగ్గర ఒక ఫ్రెండ్ మేడం ఉంటుంది, తను అడిగితే మేడం ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, వాళ్ళ నెంబర్ అక్కడ మీరు కనుక్కోండి, వాళ్ళు చెప్తారు మీకు అంది. కరెక్టే కదా, అంటే నేను ఎప్పుడు ఇలాంటి వీటిలో పార్టిసిపేట్ చేయలేదు. సరే కదా అని నేను కాల్ చేస్తే మేడం ఏమైనా ఫీ పే చేయాలంటే నో మేడం, ఇలా ఈ టైంలో రావాలి మీరు అని చెప్పారు. ఓకే మేడం థ్యాంక్ యూ అన్నాను. ఇంకా అలా ఎన్రోల్ చేసా. అసలు ఫస్ట్ టైం కదా, ఈ స్టేజ్ ఫియర్ ఉంటుంది, చిట్టు తల్లి డాన్స్ చేయదు, తనకు చేయాలనిపిస్తే చేస్తుంది. ఇంటి దగ్గర అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, స్కూల్ దగ్గర కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఎలా చేస్తుందో ఏమో, అందరు కొత్త కొత్త వాళ్ళు వస్తారు, స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉండరు అని కాస్త భయపడ్డాను. ఇంతకుముందు మీకు ఒక సెలూన్ కూడా మొత్తం అంతా చూపించాను, చూసారు కదా, అదంతా తందే సెలూను. దానికి అకాడమీ కూడా ఉంది, ఆల్రెడీ ఇంకో చోట కూడా రూమ్ తీసుకుంది అదే స్ట్రీట్లో. అకాడమీ అంటే మేకప్, శారీ డ్రాపింగ్ ఇవన్నీ చెప్తూ ఉంటుంది తను. ఇంకా చాలా బాగా చేస్తుంది తన వర్క్, అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను బయట కూడా ఐబ్రోస్కి వెళ్ళను, తన ఎప్పుడు పెట్టిందో అప్పుడు నేను ఒకసారి క్యాజువల్గా కొత్తగా పెట్టారు కదా అని వెళ్ళా ఐబ్రోస్కి. వెళ్ళి తర్వాత నాకు మీ నెంబర్ కావాలంటే ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటుంది, అది ఇచ్చింది. అప్పటి నుంచి అలా నేను చిట్టతల్లి సెలూన్కి వెళ్తాను, అప్పుడప్పుడు ఐబ్రోస్కి, ఫేషియల్కి, లేకపోతే అప్పుడప్పుడు నేను కలరింగ్ పెట్టించుకునేదాన్ని, హెయిర్కి స్ట్రైట్నింగ్ చేసేది. నన్ను కాస్త అందంగా కూడా తయారు చేయడానికి కూడా తన సిస్టరే. అసలు క్రెడిట్ అంతా నేను తనకే ఇస్తున్నాను, ఎందుకంటే మా అమ్మాయిని అయితే చాలా ఓపిక్గా చేసింది. కొన్ని సెలూన్స్లో అయితే అమౌంట్ గురించి వస్తారు, ఇంత అమౌంట్ ఇస్తేనే చేస్తాము అని, కానీ తనైతే ఏమందంటే ఎంత ఇస్తే అంత ఇవ్వరా, నీ ఇష్టం అంటుంది. తనకి కాస్త మొహమాటం ఎక్కువే. అలా కాదు, ఎంత అనేది నాకు చెప్పండి అన్నారు. కానీ ఆ అమౌంట్ అయితే మీకు తర్వాత అయితే నేను రిలీవ్ చేస్తాను. మా అమ్మాయి విన్ అయిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మాయి ఇవన్నీ చేయించుకుంటుంది, నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే చిట్టు తల్లి ఐలైనర్ పెడుతున్నారు కదా, అక్కడ పెడుతుంటే కన్ను నలిపేస్తుంది, ఎందుకంటే తను చిన్న పాప కదా, తనకి తెలియదు. సో అందుకని చెప్పేసి మేము అనుకున్నాం వద్దురా మొహం అంతా మళ్ళీ బ్లాక్ అయిపోయిద్ది, అది చాలేను. మేము అసలు అయితే చాలా సింపుల్గా చేస్తుంది మేకప్, అంటే ఓన్లీ ఫౌండేషన్ వేస్తుందేమో అనుకున్నా, కానీ చాలా పెట్టింది. ఆ మేకప్లు ఏంటో నాకైతే తెలియదు. ఇంకొకసారి ఇలాగ ఏమైనా తెలిస్తే కనుక నేను మొత్తం వాయిస్ ఇవ్వకుండా ఇదంతా పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే నాతో చాలా బాగా చేయించుకుంది, ఐ క్లోజ్ చేస్తుంది. ఇంకా మేము ఏదో జస్ట్ అలా వేసిన, తను మేకప్ అయితే చాలా బాగా చేసింది. ఎప్పటి నుంచో చెప్పిద్ది నువ్వు కూడా చేయించుకో అని అనేది. ఇంకొకటి ఏంటంటే మేబీ నువ్వు నేర్చుకుంటే కనుక మీ మమ్మీ నా దగ్గరకు వచ్చేది కాదు, మీ మమ్మీయే చేసేసిదిరా అని చెప్తుంది. మనం ఫ్యూచర్లో అలా నేర్చుకోవాలనుకుంటే ఉంటే బాగుంటుందేమో అనుకున్నాను. కాకపోతే కాస్త ఇంట్రెస్ట్ పెట్టాలి, ఏదైనా నా చిట్టు తల్లి కాస్త పెద్దదైతే ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఇంకా బోన్ చేయడం రాదు, తను చూసుకోవడమే సరిపోతుంది నాకు. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ లిప్స్టిక్ వేస్తుంది, ఆ లిప్స్టిక్ కూడా తనకి ఇష్టమైనవి చెప్తుంది. కొన్ని మీకు స్కిప్ అవుతూ ఉంటాయి చూడండి, నేను తన గురించే మాట్లాడుతున్నాను, వీటి గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఏ కలర్ కావాలి నీకు అది ఇదని తన మాటల్లో పెట్టి వేస్తుంది. ఇవన్నీ మనం ఇంటికి తీసుకెళ్ళిపోదాం చెట్టు తల్లి అని అయితే నేను చెప్తున్నాను. అలా తన కొంచెం నువ్వు ఫెయిర్గా ఉంటావు కదా, నేను నీకు ఈ కలర్ వేస్తాను, అది మొత్తం 3 కలర్స్ అనుకుంటా, అవన్నీ కలిపేసింది. ఇంకా సాంగ్స్ కూడా పెట్టింది అక్కడ. ఇంకా దానికి ఇష్టమైంది స్మైల్ చేయి తల్లి, ఇలా పెట్టు లిప్స్, అలా పెట్టు అని చెప్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే తన మేకప్ ఎలా చేసింది అనేది నేనైతే రియల్గా చూశాను. చాలా బాగా చేసింది, చాలా పర్ఫెక్ట్గా అయితే చేసింది. నేను తనకైతే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాను మొన్న వెళ్ళిన తర్వాత. మళ్ళీ తర్వాత మేబీ ఎప్పుడైనా కుదిరితే ఇలా మేకప్ మనం కూడా చేయించుకుందాము అనుకున్నాం, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను మా ఇంట్లో కూడా ఫేస్కి కూడా క్రీమ్ ఏం రాసుకోను, ఓన్లీ బాత్ చేసేస్తాము. ఇంకా ఇప్పుడు అయితే వింటర్ కదా, ఏదో ఒకటి రాసుకోవాలి, క్రీమ్స్ లాంటివి అంటే కానీ లోషన్స్, లేకపోతే నేను అలాంటివి అయితే యాడ్ చేయను, ఏమీ పెట్టుకొని కూడా. చూడండి ఇక్కడ లిప్స్టిక్ వేస్తుంటే నాకు వద్దు మమ్మీ తుడిచేస్తానంటుంది. ఏదో రకంగా అయితే మాటల్లో పెట్టింది అక్క. ఇంకా చూడండి పాపం ఆ రోజు సండే అంట, తన గురించి వచ్చింది. ఫైనల్గా అయితే మా అమ్మాయి హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇంకా
ఇంకా అన్నీ తనే చెయ్యాలి అని చెప్తుంది. అసలు తను అలవాటు అయిపోవడం వల్ల తన మాట కూడా వినేది కాదు. కానీ నేనైతే ఏం చేస్తానంటే తల దువ్వాలన్నా, స్నానం చేయించిన తర్వాత బట్టలు వేయాలన్నా కొంచెం కోపంగా ఉంటాయి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసేది కాబట్టి. నేను అలా ఉండకపోతే మళ్ళీ నాకు సపోర్ట్ చేయదు. అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. కోపం అంటే మరీ అంత కోపంగా ఉన్నా, ఇట్రా తల్లి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తా ఉంటాను. ఫైనల్గా అయితే నేను ఉన్నప్పుడు మాత్రం డిసిప్లిన్గా ఉంటుంది. వాళ్ళ డాడీ లేనప్పుడు మాత్రం, ఉన్నప్పుడు మాత్రం అస్సలు అయితే నా మాట వినదు నా చిట్టతల్లి అయితే. ఇంకా ఫైనల్గా చూడండి, అక్కడ టీవీలో ఏదో వస్తుందని చెప్పేసి మేము చెప్తుంటే ఆ హీరోయిన్ ఏదో చిక్కిరి చిక్కిరి సాంగ్ వస్తుంది. హీరోయిన్ ఏంటి ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుందంటే నాకు అదంటే అసలు నచ్చదు అంద. అవును, ఏంటి అసలు అలా ఉంది అని మేమైతే దాని టాపిక్ అయితే అక్కడ మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నా. ఇక్కడైతే జడైతే కంప్లీట్ అయిపోయింది మా చిట్టతల్లిది. అయితే ఇక్కడ ఒక్కొక్కటి అయితే తనే ఇస్తానంటుంది. ఆల్రెడీ ఇంటి దగ్గర కూడా అంతే, నేను జల్లేస్తే క్లిప్లు ఇస్తుంది. ఎంత హెయిర్ కట్ అయినా ఇంకా నేనైతే ఒకటే అనుకుంటున్నా, హెయిర్ ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లీవ్ చేసుకోవడానికైనా, దాన్ని స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికైనా, ఇంకా కర్లీ చేయించుకోవడానికైనా హెయిర్ అయితే ఉపయోగపడుతుంది. ఇంకా నేనైతే హెయిర్ కట్ అయితే చేయించకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే పొట్టి హెయిర్ ఉండడం వల్ల కొన్ని కష్టాలు ఉన్నాయి. వీళ్ళ పఫ్ పెట్టడం చాలా ఇబ్బంది అయింది మాకు. చిన్న పిల్లకైతే వచ్చింది, దాన్ని మళ్ళీ బన్ పెట్టి దాంట్లో నెట్ పెట్టి అసలు ఎన్ని పెట్టిందంటే పాపం చాలా బాగా చేసింది. తను అంటూ ఉంటుంది, అరే నేర్చుకో, ఎప్పుడైనా ఇలా అవసరం అయ్యిద్ది కదా నీకు, ఇంట్లో కూడా అవసరమైనవి ఉంటాయి, ఇవన్నీ వెళ్ళి తెచ్చేసుకుని దగ్గర పెట్టుకో, అంది నువ్వు చాలా బాగున్నావు తల్లి అని చెప్తుంది. ఒక్కొక్కటి అయితే ఇస్తున్నా. అక్కడ క్రోన్ ఇచ్చాను, అదైతే కొన్నాను నేను. అరే అది చిన్నగా ఉందన్న అన్న, నేను ఆల్టర్నేట్ 2 పెట్టా. ఇంకో క్రోన్ కూడా ఉంది మా ఇంట్లో, అది కూడా తీసుకెళ్ళాను. చూస్తున్నాం ఎలా ఉంటుంది, ఎలా పెడితే అని చెప్పేసి. ఆ చిట్టుతల్లి చూడండి నన్ను ఏదో చేసేస్తున్నారు, ఎంత కోపంగా చూస్తుందో. ఇంకొకటైతే కనిపించట్లేదురా, వాళ్ళకి ఎక్కువ మిర్రర్లోనే తెలుస్తుంది కదా, మిర్రర్ చూస్తూ చేస్తుంది. ఇంకొక క్రోన్ ఇవ్వరా అని చెప్పింది. అక్కడ నేనైతే ఇంకొక క్రోన్ కూడా ఇచ్చేసాను. ఫైనల్గా అయితే చూడండి మా చిట్టుతల్లి ఫేస్ ఎంత అందంగా పెట్టింది. ఒక క్లిప్ అయితే చేశాను. ఇక్కడైతే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చిట్టుతల్లి ఫ్యాన్సీ డ్రెస్లో సెలెక్ట్ అయిందో లేదో కూడా మీకు తర్వాత రిలీవ్ చేస్తాను నేను. మా చిట్టుతల్లి అయితే సూపర్ డూపర్గా ఉన్నది. ఇక్కడ అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? ఇక్కడైతే చూడండి ఎంత కోపంగా చూస్తుందో చిట్టుతల్లి అయితే. దాని హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది కదా, చూడండి ఎలా ఉందో. ఎలా చేస్తుందా ఏంటో అనుకున్నాను. చాలా సింపుల్గా అయితే చేసేసింది. సింపుల్గా అయితే లేదు, అది ఎంతైనా వాళ్ళకే తెలుస్తుంది కదా, చాలా బాగుంది. ఫైనల్గా అయితే చిట్టుతల్లి చూడండి ఎన్ని గోల్ చేస్తుంది. అక్కడ అటు తిరుగుతుంది, ఇక్కడ స్టూల్ నుంచి దిగిపోతానంటుంది. సరే కదా అని స్టూల్ తీస్తే ఢామ్ అని అయితే కింద కూర్చుంది చూడండి. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. చూడండి ఇక్కడ స్మైల్ అయితే చేస్తుంది చిట్టుతల్లి. అన్నీ కూడా తనే పెట్టాలి అని చెప్పేసి అంటుంది. నన్నైతే ఏం పెట్టనివ్వట్లేదు. చైన్ కూడా తనే పెట్టాలంట. తర్వాత తన గ్లౌజుల గురించి చాలా చోట్ల తిరిగాము, కానీ ఒక చోట అయితే దొరికింది. కలరు అయితే దొరకలేదు, వైటే దొరికింది. సరే కదా అని నేను చూస్తుంటే నాకు నువ్వు వేయొద్దు మమ్మీ, ఆంటీతోనే వేయించుకుంటాను మమ్మీ అని చెప్తుంది. అలవాటు అయితే మాత్రం అందరితో చాలా మంచిగా ఉంటుంది, అలవాటు కాకపోతేనే అలా ఉంటుంది. ఇక్కడ చూడండి కొంచెం స్టైల్ చేయమ్మా, ఎలా నడుస్తావు చెప్పు తల్లి అంటే అది అలా చేస్తుంది బాబీ గల్లాగా. అక్కడ ఏమో సిస్టర్ నవ్వుతుంది, ఫొటోస్ కూడా తీసుకుంటుంది తనైతే. అక్క అరే శైలు చాలా బాగా చేస్తుందిరా, ఎంత డెవలప్ అయింది ఏంట్రా మీ అమ్మాయి, తను అలాగే చెయ్యి, ఎక్కువ బయటికి పంపించి ఇలాంటిలో పార్టిసిపేట్ చేయించరా తల్లి అని చెప్తుంది. నేను ఈ అక్కకైతే చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా చిట్టుతల్లి చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది కదా. చదువుకోండి ఫస్ట్. అక్కడ తనకి మేకప్ కూడా కావాలంట, అడుగుతుంది ఏమేమి ఉన్నాయని చూసుకుంటాం చూడండి. మేకప్ వేయించేసుకున్న తర్వాత స్టూల్ ఎక్కేసి అస్సలు ఏంటంత ఇది అని చూడండి ఎలా స్టూల్ ఎక్కుతుందో. నిజంగా ఇక్కడేమో టైం అయిపోతుందని నేను తొందరపడుతున్నాను. సర్లే తనకి ఇష్టమైంది కూడా చేస్తాను. ఇంతకీ స్టిక్కర్ అయితే పెట్టలేదు, వాళ్ళ డాడీని తీసుకురమ్మన్నాను. ఇక్కడ కాస్త ఫొటోస్ తీస్తామమ్మా, నుంచో తల్లి, ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్తాను. ఇలా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి, ఇలా ర్యాంప్ చేయాలి, ర్యాంప్ మీన్స్ నడవాలి స్టైల్గా, ఇలా చెప్పాలి అలా చెప్పాలంటే అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ వచ్చాడని.
ఫైనల్గా అయితే మేము వచ్చేసాము ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఇక్కడైతే వాళ్ళు చాలా బాగా ఏమంటారు ఇంట్రెస్ట్గా ఉన్నారు పిల్లలు. అయ్యో నేను నా చిట్టి తల్లి కదా, ఇక్కడ అందరూ చాలా బాగా చేశారు, నేను చాలా తక్కువేమో అనుకున్నాను నేను. చూడండి ఇక్కడ బాబు కూడా ఉన్నాడు, ఇంకా వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు. ఇక్కడైతే మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. ఒకసారి ఇదంతా మామూలుగా ఊరికి ఒక షూట్ తీద్దామని చెప్పి తీస్తున్నాను. పేరెంట్స్ అయితే చాలామంది వచ్చారు. తర్వాత ఫస్ట్ మేము స్టార్టింగ్ వెళ్ళాం కదా, సో ఇంకా అందుకే ఫిల్అప్ అవ్వలేదు. ఇక్కడ మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అదంతా అయితే నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఆ రోజు ఏమేమి పెట్టారు అనేది. బిర్యానీ ఇంకా చాలా పెట్టారు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ అందరూ సెట్ చేసుకున్నారు హాస్పిటల్లో, సార్స్ కానీ వాళ్ళందరూ. ఇంకా ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నాం మేము, ఎందుకంటే చాలా కంగారుగా ఉన్నది, ఎగ్జైట్గా ఉంది. ఎవరు బాగా చేస్తారు ఏంటి అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉంది నా చిట్టి తల్లి గురించి. చిట్టి తల్లి అయితే పాపం సైలెంట్గా చూస్తుంది. ఇంకా ఫైనల్గా మనం కూడా ఒకసారి క్యామ్ కనిపించాలి కదా, మనం ఎలా ఉన్నామని చెప్పేసి నేనైతే ఒకసారి ఇలాగైతే క్లిక్ చేశాను. ఇక్కడ నా అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఇక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నాము, ఫస్ట్ ఎలా నడవాలి ఏంటి అని చెప్పేసి. తనకు కూడా కొంచెం స్టేజ్ ఫియర్ పోయిద్దని. మా పాప కన్నా ఈ పాప చాలా క్యూట్గా ఉంది అనుకున్నాను నేను. అనుకోవడం ఏంటి అనుకున్నాను, చాలా బాగుందని. ఇద్దరు ఒకేలా పెట్టారు. నమస్కారం చేయాలమ్మా అని చెప్తున్నాను. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారనుకున్నా. ఈ పాప వచ్చేసరికి ముస్లిమ్స్ అమ్మాయి అంట. చాలా బాగుందని చెప్పి ఒకసారి అయితే ఇలా చూడు తల్లి అన్నాను. చాలామంది పిల్లలు చాలా బాగా చేస్తారు గెటప్స్. ఇంకా నేనైతే బార్బీ గలేగా రాదులే మా పాపకి, సర్లే రాకపోతే రాపోయింది, ఓన్లీ స్టేజ్ ఫియర్ గురించేగా నేను వచ్చాను ఇక్కడికి, దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు అనుకున్నాను. ఇక్కడ చిట్టు తల్లి అయితే చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ అమ్మాయి. ఇంకా వాళ్ళ మమ్మీ నోస్ రింగ్ అయితే పెట్టింది. ఇక్కడ ఈ పాప ఉంది కదా, ఫస్ట్ ఈ పాపను అయితే పిలిచారు. ఇక్కడేం బెలూన్స్ తాడేసుకుంటున్నారు వీళ్ళు. నాకేమో భయం వేస్తుంది, ఎక్కడ పోయిద్దిరా బాబు మేకప్, ఆ క్రోన్స్ ఊడిపోతాయి అని చెప్పి భయం వేస్తుంది. ఇక్కడ సరే కూర్చోరా తల్లి అంటే వాళ్ళ డాడీ ఫోన్లో తలకే అయితే పెట్టింది. ఆ పఫ్ చూడండి ఎలా తిరుగుతుందో, అటు ఇటు పఫ్ పెట్టుకుంది మా అమ్మాయి. నేను ఆడుకుంటాను డాడీ అంటుంది. ఇక్కడ కొంతమంది గెస్ట్లు అయితే వచ్చారు, వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు వినిపిస్తాను చూడండి. అసలు చాలా బాగా మాట్లాడారు. ఇంక ఇక్కడైతే బెలూన్స్తో ఆడుకుంటుంది చిట్టు తల్లి. నాకు భయం వేస్తుంది. అరే తల్లి కూర్చో అమ్మా అంటే ఎక్కడ కూర్చుంటుంది, అసలు అయితే కూర్చోవట్లా. యాక్చువల్గా నేను ఇంకా హెయిర్ అయితే పెట్టిద్దాం, ఎక్స్టెంజింగ్ హెయిర్ పెట్టించేసి కర్లింగ్ పెట్టిద్దాం అనుకున్నా. ఒకవేళ హెయిర్ మొయ్యలేదేమో అనుకున్నా, మేబీ పెట్టిస్తే ఇంకా బాగుండేదేమో అనిపించిన తర్వాత. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా హెయిర్ పెట్టుకుని వచ్చారు. నా దగ్గర ఆల్రెడీ ఆ హెయిర్ కూడా ఉంది, పెడితే బాగుండిపోయేదే అనుకున్నా. ఏముంది ఎంచక్క ఇలా లీవ్ చేసుకుని దాన్ని కర్లీ చేసేస్తే బాగుండిపోయేది. తినైతే యాంకరింగ్ చేసింది చూడండి, తను ఏమంటుందో. భవిష్యం అని చెప్పాలి, అక్క చెప్పింది అలా. ఎస్ గుడ్ గర్ల్, బార్బీ గర్ల్. ఓకే, ఏంజిల్ గెటప్ వేసుకొచ్చింది దైవజ్ఞనా? దేవజ్ఞ. నువ్వేం చెప్పావు నాకు? నువ్వేం చెప్పావు నీ పేరు? దైవజ్ఞ చెప్తుంది, దేవజ్ఞ చెప్పట్లేదు. దైవజ్ఞ నీ పేరైతే. సో తర్వాత ఎవరిని అడుగుదాం? నాన్న ఎవరిని అడుగుదాం తర్వాత? ఇప్పుడు నీ గెటప్ నువ్వు చెప్పావు కదా, తర్వాత ఎవరి గెటప్ అడుగుదాం? ఎవరో ఒకరి పేరు చెప్పు. చూపించి ఇలాగా, ఓకేనా? చూపించి ఎవరి గెటప్ కావాలో. తనేనా? నువ్వు బిజీ అయిపోయావా? నువ్వు కూర్చో, నేనే వస్తాను, నువ్వు కష్టపడు కాదు. ఓకే, నీ పేరేంటి? ఫోన్ వద్దు. నీ పేరేంటి? దైనిక. దాన్విక. ఓకే, నువ్వేం గెటప్ వేసుకున్నావు ఈరోజు? శకుంతల గెటప్. గట్టికి చెప్పు, శకుంతల గెటప్. వావ్, శకుంతల. అంతేనా? చదువుతున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? పోనీ. ఏం వీడియో చూస్తున్నావు? ఓహో,
వీడియో తీస్తున్నారా? ఓకే, ఎల్కేజీ చదువుతున్నావా? చెప్పు కాదు, భారతికలు ఒక మాట అంటే తెలుసా ఏంటో నీకు? చెప్పు. ఏమంటది? మహాగణాధిపతయే నమః. వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్పకటాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి గణతోస్మి వినాయకహస్తిముఖం. సుర సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి నిషప్రియం గణపతి నిషప్రియం గణపతి నిషప్రియం. శరదృత వర్ష physical, mental, and also emotional well-being of every child. It is the place where mainly they stay in school. That is the secondary one, and first one primary is the to understand the concept of a balanced meal. I already said what is the balanced meal and the science of care, but they are increasing the weight. And ఇక్కడైతే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు మాకు. ఇంకా ఫైనల్గా అయితే చెప్తలే, నేమైతే చెప్పలేదు, తర్వాత అయితే చెప్పిద్దో లేదని కూడా భయం వేసింది. ఇక్కడ చీఫ్ గెస్ట్లకి వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఒక ఫ్లవర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. So a small felicitations from Anu Group of Hospitals. So thank you, ma'am. So can you okay 2 words. ట్రాఫిక్ కానిస్టేబుల్ అంత ఎండలో ఒక వెహికల్ నుంచి వచ్చే స్మోకే మనకి ఇబ్బందిగా ఉంటుంది. అంత ట్రాఫిక్ లో ఆ స్మోక్ అంతా పీలుస్తా కానిస్టేబుల్ ఇబ్బంది పడుతున్నాడే అని ఎంపతి నాకు ఉంది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కండక్ట్ చేయడంలో ఆ ప్రొఫెషన్ ని స్టూడెంట్ కి అర్థం అవ్వాలి అని. సో మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఇప్పుడు మనకి ర్యాంప్ వాక్ చేయబోతున్నారు కదా. సో అందరికీ ఒక మంచి మంచి టిప్స్ మా చిన్నపిల్లలందరికీ కూడా. Hi, good morning. Hi. Hello. All the children, look at me. చాలా బుడ్డిగా చాలా బాగున్నారు. Really very young, 3 to 5 years. ఓకే, చిల్డ్రన్స్ ర్యాంప్ వాక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా సైలెంట్ గా ఉండకుండా వాళ్ళకి చక్కగా క్లాప్స్ కొడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? సాంగ్ ప్లీజ్.
రెడీనా? వెళ్దామా? ఓకే ప్లీజ్ పద వెళ్ళు. స్మైల్ స్మైల్ స్మైల్. మా క్యూట్ బార్బీ గర్ల్. ఓకే నెక్స్ట్. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. ఓకే ఇక్కడ చిన్న పిల్లలందరితో కలిసి మేడం వాళ్ళిద్దరు కూడా వాక్ చేస్తారంట, ర్యాంప్ వాక్. సో ఒకసారి అందరూ కూడా క్లాప్ చేయాలి ప్లీజ్, అందరూ కూడా. ఓకేనా? మీరందరూ కూడా మేడం వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళతో వాక్ చేద్దాం. ఓకే వావ్. లేదమ్మా ఇక్కడ ఇప్పిస్తాను. వస్తుంది. ఫ్యాన్ దగ్గర కూర్చున్నారండి, అక్కడ గాలి వస్తుంది బాగా. ఫైనల్గా మేము ఫ్యాన్ ఎక్కడ ఉందని చూసుకున్నాం. మా అమ్మాయిది 2 to 5 years వాళ్ళది అయిపోయింది. ఇంక ఫైనల్గా అయితే వేరే వాళ్ళది చేస్తున్నారు. ఇంకా మనం కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడ ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో దీపులు తెంపుకున్నాడు. ఓకే ప్లీజ్ పిల్లలందరూ సో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్
ఓకే అందరూ ఉన్నారుగా ఒకసారి హ్యాండ్ పైకి పెట్టండి. అందరూ హ్యాండీలో పైకి పెట్టాలి. హ్యాండీలో పైకి పెట్టాలి. అందరూ హ్యాండీలో పెట్టాలి పైకి. అందరూ యాక్చువల్లీ మా క్యూట్ షేక్ వద్దలా మీ ఓకే ప్లీజ్ So we are calling upon second round ki select అయిన candidates to come on the stage. వెళ్ళిపోతే ప్రైజెస్ మేము తీసుకొని వెళ్ళిపోతాము. వెళ్ళిపోతున్నారా? ఉన్నాం మేడం. ఓకే రెడీ చాలా బాగా తీసుకో డ్రెస్ డ్రెస్ చేంజ్ చేయమన్నారా? ఓకే రండి వేసుకుని రండి బికాజ్ ఓకే సుకి బాబీ గర్ల్ ప్లీజ్ వెళ్ళిపోతావు. ఫస్ట్ యాక్చువల్లీ చూసారు కదండి వాట్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్ ఆన్ స్టేజ్, కాన్ఫిడెన్స్, their dress, their activeness and everything count. So everyone all the best, but you know always we have to choose. we have to select some only, so అందుకే సో వీళ్ళు కొంచెం మోర్ యాక్టివ్ గా అండ్ వాళ్ళ Yeah. So hopefully this is like our judges. Yeah, you know सभी fans लोग हैं going to side. So back from డాక్టర్ స్లో అయిపోయారు పాపం. ఓకే డాక్టర్ గా వచ్చేద్దాం. డాక్టర్ డాన్స్ చేస్తారా? సో ఓకే ఈ లోపు neonates. So we have to follow exclusive breastfeeding till 6 months. So there are so many advantages with water because the baby is crying. That is one important thing. And for all term babies, you have to supplement vitamin D3 drops, 400 units. ఫైనల్గా అయితే సెకండ్ రౌండ్ విన్ అయిపోయింది. నా చిట్టదలు సెలెక్ట్ అయింది. సారీ విన్ అవ్వలేదు. ఇంకా లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫంక్షన్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా ఇంకా బ్యాచ్కి ఉంది. ఇంక వెళ్ళాలి అంటే రావట్లా. నేనైతే దీని మేకప్ ఎలాగుందో, ఫ్యాన్సీ డ్రెస్ ఎలాగుందో నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాగ్ అయితే తగిలించాడు. ఇంక వెళ్ళిపోదామంటే రానంటుంది. ఇంకెలా అయినా తీసుకెళ్ళిపోవాలని ఆల్రెడీ ఒక ఫ్రాక్ అయితే పెట్టాను. ఆ ఫ్రాక్లో అయితే తను ఉండలేదని చెప్పేసి ఇంకా ఫైనల్గా లిఫ్ట్ గురించి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము దీన్ని
హెయిర్ అయితే చేసింది బన్ పెట్టింది చూపిస్తున్నాను మీకు ఎన్ని పెట్టాము అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా. అయితే మార్నింగ్ అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు మై బేబీ వాళ్ళు పెట్టిన చిల్డ్రన్స్ డేది నేను మీకు చూపించలేదని చెప్పి చిన్న వీడియో అయితే క్లిక్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇంతకీ ఫైనల్గా అయితే మేము హ్యాపీగా ఇంటికైతే వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ ఫోన్ చేసి అడిగాడు పోనీళ్ళు దానికి ఐస్ క్రీమ్ తీసుకురా అంటే తీసుకొచ్చాడు. మేమైతే మార్నింగ్ అవ్వగానే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ వాక్ అయితే స్టార్ట్ చేశాను. కొంతమంది రిజల్ట్ అడుగుతున్నారు. రిజల్ట్ అనేది మన బాడీకి మనకు తెలుస్తుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ లేవాలి అని చెప్పి కాస్త చలిగా భయంగా ఉన్న ఎవరూ లేకపోయినా వీరవనితలాగా అయితే నేను వాక్ అయితే మొదలుపెట్టాను. ఇక్కడ నా చిట్టుతల్లి అయితే లెగిసిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవగానే ఫోన్ అయితే పక్కన పెట్టాడు. వాళ్ళ డాడీ కాస్త ఏంటి ఏడుస్తుందనేమో ఇంకా స్కూల్కి వెళ్ళాలా మమ్మీ అంటుంది. ఇంక మీరైతే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. పప్పు అయితే నానబెట్టాను, పెసరపప్పు, అదైతే అవ్వలేదు. ఇక్కడ పాలు అయితే ఉన్నాయి, చట్నీ ఉందని చూపిస్తున్నాను ఇక్కడ మీకైతే. ఇంకా ఫైనల్గా అయితే చిట్టుతల్లి స్కూల్కి రెడీ అవ్వడానికి చాలా కష్టాలు పడుతుంది. మీరైతే మా వీడియోని మా చిట్టుతల్లి ఫ్యాన్సీ డ్రెస్ ఎలా చేసిందో కూడా మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఎంతవరకు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు మెసేజ్ పెట్టండి. ఇంకా ఇక్కడ బట్టలు అయితే మొత్తం అన్నీ వాష్ చేసేసుకున్నాను నేను. ఇంకా నిన్న మేము యూస్ చేసిన బట్టలన్నీ, ఎందుకంటే కొంచెం పని కూడా తగ్గిద్ది కదా అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు చూడండి. లెగిసిపోయింది. ఇంకా తన అల్లరి చేసిద్ది. ఇంకా ఎలా అయినా స్కూల్కి పంపించాలి కదా. మార్నింగ్ మా హస్బెండ్ అయితే లాస్ట్ కార్తీక మాసం అని పూజ అయితే చేసుకున్నాడు. మనం కూడా కాస్త స్నానం చేసి లోపలికి రావాలి. మళ్ళీ లోపలికి ఎలా వచ్చి చాలా చలిగా ఉంది. చన్నీళ్ళు అయితే చేస్తానని చెప్తున్నాను. మా చిట్టుతల్లి ఎలా చేసింది ఏంటనేది మీరు కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. టిఫిన్ తింటాకి ఇబ్బంది పెడుతుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.